హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్లో భాగంగా వార్తల్లో వ్యక్తులు అనే టాపిక్ని చూద్దాం. ముందుగా మనం చూసినట్లయితే 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులు అవడం జరిగినది అంటే అరవింద్ పనగాడియా. ఈయన నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేయడం జరిగినది. ఇతను ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన యొక్క కాల వ్యవధి, ఈ 16వ ఆర్థిక సంఘం యొక్క కాల వ్యవధి వచ్చేసరికి 2026 నుంచి 2031 వరకు. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే బీబీసీ చైర్మన్గా సమీర్ షా నియమితులు అవడం జరిగినది. బీబీసీ చైర్మన్ ఎవరు అంటే సమీర్ షా. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎవరు నియమితులు కావడం జరిగినది. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డీసీగా నైనా సింగ్ నియమితులయ్యారు. సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డీసీగా ఎవరు అంటే నైనా సింగ్ నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరు అంటే రెగ్ జీన్ ఫేజ్. 2023 సంవత్సరానికి ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా బ్రిటిష్ నటుడు రెగ్ జీన్ ఫేజ్ను అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగినది. నెక్స్ట్ విశ్వసుందరిగా సెన్నిస్ పలాసియోస్ నియమితులు కావడం జరిగినది, ప్రకటించడం జరిగినది. విశ్వసుందరిగా ఎవరు అంటే సెన్నిస్ పలాసియోస్. నికారుగవా బామ సెన్నిస్ పలాసియోస్ విశ్వసుందరిగా 2023 కిరీటాన్ని కైవసం చేసుకోవడం జరిగినది. నెక్స్ట్ మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్జెండర్ మహిళ రిక్కీ వలేరీ కొల్లే గెలుచుకోవడం జరిగినది. మిస్ నెదర్లాండ్స్ ట్రాన్స్జెండర్గా. నెక్స్ట్ మిస్ ఇండియా 2023 ఎవరు అంటే నందిని గుప్తా. మిస్ ఇండియా 2023 కిరీటాన్ని రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా గెలుచుకున్నారు. నెక్స్ట్ స్టార్ మిస్ టీన్ ఇండియాగా ఇంటెలిజెంట్ 2023 అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన వక్కల గడ్డ విష్ణుమూర్తి చౌదరి ఉత్తరాల కుమార్తె ధనుష సాయి గెలుచుకోవడం జరిగినది. స్టార్ మిస్ టీన్ ఇండియాగా ఎవరు అంటే ధనుష సాయి. ఈమె ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా విష్ణుమూర్తి చౌదరి యొక్క కుమార్తె ధనుష సాయి గెలుచుకోవడం జరిగినది. నెక్స్ట్ 2022 మిస్ యూనివర్స్ ఎవరు అంటే గ్యాబ్రియోల్. 71వ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని ఆర్ బోని గ్యాబ్రియోల్ అమెరికా దేశానికి చెందిన ఈ అమ్మాయి దక్కించుకోవడం జరిగినది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా డెనిస్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దౌత్యవేత్త అయిన డెనిస్ ఫ్రాన్సిస్ ఎన్నిక కావడం జరిగినది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగపు తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా శాస్త్రవేత్త సెలాస్టో సాలో ఎన్నిక కావడం జరిగినది. ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగము తొలి మహిళా అధిపతిగా ఎవరు అంటే అర్జెంటీనా శాస్త్రవేత్త అయిన సెలాస్టో సాలో ఎన్నిక కావడం జరిగినది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి వలస విభాగానికి మహిళా డైరెక్టర్ జనరల్గా
యామీ పోప్ ఎన్నిక కావడం జరిగినది. ఐక్యరాజ్య సమితి వలస విభాగానికి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు అంటే యామీ పోప్ ఎన్నిక కావడం జరిగినది. నెక్స్ట్ యూట్యూబ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నీల్ మోహన్ నియమితులయ్యారు. యూట్యూబ్ సిఇఓగా నీల్ మోహన్ నియమితులయ్యారు. నెక్స్ట్ టెస్లా సిఎఫ్ఓగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఏఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా వైభవ్ తనేజా నియమితులయ్యారు. టెస్లా సిఏఎఫ్ఓగా వైభవ్ తనేజా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించడం జరిగినది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరు అంటే అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించడం జరిగినది. ఈయన 14వ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా 5 ఏళ్ల పాటు ఈ యొక్క పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ హనీవెల్లోకి మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి చేరడం జరిగినది. హనీవెల్లోకి మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి చేరడం జరిగినది. నెక్స్ట్ యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్ వైస్ చైర్మన్ గా గిరీష్ చంద్ర ముర్ము. యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానెల్ వైస్ చైర్మన్ గా ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము. ఈయన భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గా పనిచేస్తున్నారు కదా ఈ గిరీష్ చంద్ర ముర్ము. ఈయన యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానెల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్ గా ఆర్తి హొల్లో మైని చూడండి. ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళా అంతరిక్ష నిపుణురాలు ఆర్తి హొల్లో మైని నియమితులయ్యారు. నెక్స్ట్ నాసా కొత్త ప్రాజెక్టుకి సారథిగా అమిత్ క్షత్రియ నియమితులయ్యారు. చూడండి నాసా కొత్త ప్రాజెక్ట్ సారథిగా ఎవరు అంటే అమిత్ క్షత్రియ. భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాలో కొత్తగా ఏర్పాటు చేయబడిన చంద్రుడి నుంచి అరుణుడి వరకు మూన్ టు మార్స్ ప్రాజెక్టు తొలి సారథిగా నియమితులయ్యారు. మూన్ టు మార్స్. అమిత్ క్షత్రియ. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా బాగ్బీ. చూడండి జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సంస్థలకు భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయిన అరిందమ్ బాగ్బీ నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మృత్యుంజయ్ మహాపాత్రో నియమితులయ్యారు. ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మృత్యుంజయ మహాపాత్రో ఎన్నికయ్యారు. నెక్స్ట్ మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్ గా వికాస్ పురోహిత్.
మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా వికాస్ పురోహిత్ నియమితులయ్యారు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్గా అపర్ణ గుప్తా బాధ్యతలు స్వీకరించడం జరిగినది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్గా అపర్ణ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సిఇఓగా శిరీష ఓరుగంటి నియమితులయ్యారు. లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సిఇఓగా శిరీష ఓరుగంటి నియమితులయ్యారు. నెక్స్ట్ విప్రో భారత ఆగ్నేయాసియా అధిపతిగా బద్రి శ్రీనివాసన్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ నెల్సన్ సిఇఓగా కార్తికారావు బాధ్యతలు స్వీకరించడం జరిగినది. నెల్సన్ సిఇఓగా కార్తికారావు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ ఎస్బిసి డైరెక్టర్గా అలోక్ వర్మను కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగినది. ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలను చూసే ప్రత్యేక భద్రతా దళము ఎస్బిసి డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగినది. ఎవరు అంటే అలోక్ వర్మ. నెక్స్ట్ రైల్వే బోర్డ్ చైర్పర్సన్గా జయవర్మ సిన్హా నియమితులయ్యారు. రైల్వే బోర్డ్ చైర్పర్సన్గా ఎవరు అంటే జయవర్మ సిన్హా నియమితులయ్యారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ చెందిన ఆమె 2023 జనవరి 25న రైల్వే బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు. అయితే అక్టోబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. ఇది రైల్వే బోర్డు చైర్పర్సన్గా ఎవరు అంటే జయవర్మ సిన్హా. ఏకే లహోటి స్థానంలో జయవర్మ సిన్హా నియమితులయ్యారు. అక్టోబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు ఈవిడ రైల్వే బోర్డు చైర్పర్సన్గా జయవర్మ సిన్హా కొనసాగుతారు. తొలి మహిళగా ఈవిడ రికార్డు సృష్టించారు. నెక్స్ట్ రా అధిపతిగా ఎవరు అంటే రవి సిన్హా. భారత నిఘా విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అధిపతిగా ఎవరు అంటే రవి సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ పిటిఐ చైర్మన్గా కేఎన్ శాంతకుమార్ను ఎన్నికయ్యారు. కేఎన్ శాంతకుమార్ ఎన్నికయ్యారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పిటిఐ నూతన చైర్మన్గా ఎవరు అంటే సీనియర్ జర్నలిస్ట్ అయిన కేఎన్ శాంతకుమార్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఏబిసి చైర్మన్గా శ్రీనివాసన్ కె స్వామి 2023-24 సంవత్సరానికి గాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా ఆర్కే స్వామి ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఉడాయ్ సిఇఓగా అమిత్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించడం జరిగినది. ఉడాయ్ సిఇఓగా చూడండి ఆధార్కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఉడాయ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ IAS అధికారి అయిన అమిత్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టడం జరిగినది. నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా హిరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించడం జరిగినది. CIC కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా హిరాలాల్ సమారియా కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా ఎవరంటే హిరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్గా జనరల్ రాకేష్ పాల్ నియమితులయ్యారు.
నెక్స్ట్ ఇస్రో హెచ్ఎస్ఎఫ్సి డైరెక్టర్గా మోహన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ అంతరిక్ష విమాన కేంద్రము హెచ్ఎస్ఎఫ్సి డైరెక్టర్గా మోహన్ను నియమిస్తూ ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. నెక్స్ట్ జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా హన్స్రాజ్ గంగారాం అహీర్ బాధ్యతలు స్వీకరించారు. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు అంటే హన్స్రాజ్ గంగారాం అహీర్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోని 2023 మే 16న ప్రమాణ స్వీకారం చేశారు. యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోని 2023 మే 16న ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. నెక్స్ట్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ శ్రీవాత్సవ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. 2023 మే 29న ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు అంటే ప్రవీణ్ శ్రీవాత్సవ. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా రవనీత్ కౌర్ నియమించడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఎవరిని అంటే రవనీత్ కౌర్ను నియమించడం జరిగినది. నెక్స్ట్ ఎన్జిటి చైర్పర్సన్గా జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఎన్జిటి జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి చైర్పర్సన్గా జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. నెక్స్ట్ ఎల్ఐసి చైర్మన్గా సిద్ధార్థ్ మహాంతి కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగినది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్గా సిద్ధార్థ్ మహాంతిని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగినది. నెక్స్ట్ నీతి ఆయోగ్ సిఇఓగా జీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ సిఇఓగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ అమెరికాలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం బివిఆర్ సుబ్రహ్మణ్యంను నియమించడం జరిగినది. నెక్స్ట్ మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్గా ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ను నియమించడం జరిగినది. మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్గా ఎవరు అంటే రజనీష్ కుమార్. ఎన్ఎండిసి డైరెక్టర్గా విశ్వనాథ్ సురేష్ నియమితులయ్యారు. సార్